హాయ్ అండి. నేను అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో అని మీకు చూపిస్తున్నానండి. 36 సైజ్ బ్లౌజ్ అండి ఇది. అంబ్రెల్లా కట్ అండి. ఇది బోట్ నెక్ ప్రిన్సెస్ అండి. ఇప్పుడు నేను ఇక్కడైతే మెజర్మెంట్స్ అన్నీ నీకు ఫస్ట్ టైం కాబట్టి నేను మెజర్మెంట్స్ అన్నీ గీసుకుని మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏ సైజ్ ఎంత పెట్టాలో, ఏ కొలత తీసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫుల్ మెజర్మెంట్స్తో ఇక్కడ నేను గీయటం మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎంతెంత మెజర్మెంట్స్తో ఈ బ్యాక్ పార్ట్ అనేది గీసుకున్నానో చూపిస్తున్నాను. నేను ఫస్ట్ అయితే కొన్ని మెజర్మెంట్స్ రాసుకున్నానండి. ఆ మెజర్మెంట్స్ మీకు చూపిస్తున్నాను. ఇది అంబ్రెల్లా డ్రెస్ అండి. హైట్ వచ్చేసి 14 వచ్చింది. ఖర్చులతో కలిపి 15 పెట్టుకుంటాను. చెస్ట్ వచ్చేసి 36 అండి. వేస్ట్ వచ్చేసి 33 అండి. షోల్డర్స్ వచ్చేసి నేను 6.5 పెట్టుకుంటున్నానండి. సారీ, ఇక్కడ నేను 7 రాశాను. 6.5 పెట్టుకుంటున్నానండి. నా హ్యాండ్స్ పొడుగొచ్చి 10 పెట్టుకుంటున్నానండి. డీప్ వచ్చి 7 పెట్టుకుంటున్నానండి. ఇక్కడ మిస్టేక్ రాశాను, నేను 7 పెట్టుకుంటున్నాను. ఇది స్కర్ట్ అండి, అంటే కింద మనకి అంబ్రెల్లా తిరుగుతూ ఉంటుంది కదా, అది 40 పెట్టుకుంటున్నానండి. ఇది హ్యాండ్ రౌండ్ అండి. ఈ హ్యాండ్ రౌండ్ అనేది ఏంటి, హ్యాండ్ రౌండ్ది ఇదేంటి, హ్యాండ్ మిడిల్ది ఏంటి, ఇవన్నీ మీకు చెప్తానండి. నేను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను గీసిన ఈ బ్యాక్ పార్ట్ విషయం వచ్చేసి నేను చెప్తున్నాను. చెప్పాను కదండి, 15 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది హైట్ వచ్చేసి, ఇది హైట్ అండి. మీకు ఇక్కడ తెలుస్తుంది కదా, ఇది 15 ఇంచెస్. ఇప్పుడు చెస్ట్ చూసుకుందామండి. చెస్ట్ 9 పెట్టానండి, కరెక్ట్గా తెలుస్తుంది కదా, 9. నేను ఇక్కడ రాస్తున్నానండి, మెజర్మెంట్స్ అన్నీ చూసుకోండి. ఇది 9 ఇంచెస్ మీకు కనబడుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వేస్ట్ లూజ్ చెప్తున్నానండి. మనం ఫస్ట్ చూసుకోవాల్సింది హైట్, ఆ తర్వాత చెస్ట్, ఆ తర్వాత వేస్ట్. బిగినర్స్ కోసం చెప్తున్నాను నేను. ఏగుండి 8.25 పెట్టానండి. ఇది 33లో 4వ భాగం, 8.25. ఈ 8.25ని ఇక్కడ రాస్తున్నాను. 8.25. 8.25 అంటే ఇదిగోండి, ఇది 8.25 అంటారు దీన్ని. ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ అది వేసుకోవాలి కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకున్నాను. ఈ 1/2 ఇంచ్, ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నాను. ఖర్చుల కోసం మనం 8.25 ఇంచుల కాడికి తీసుకున్నాం కదండి, ఆ 8.25 ఇంచుల కానుంచి 2కి పెట్టుకోండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. అసలు మీకు ఎప్పుడు ఇబ్బంది అనేది ఉండదు, సరేనా. హైట్ చెప్పాను, చెస్ట్ చెప్పాను, వేస్ట్ చెప్పాను. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఇలా ఈ షోల్డర్స్ ఎంత ఉందో చూసుకుందామండి. షోల్డర్స్ ఎంత ఉందో, డీప్ ఎంత ఉందో చూపిస్తాను. నేను షోల్డర్స్ మొత్తం వచ్చి 6.5 పెట్టుకున్నానండి. ఇదిగోండి 6.5 పెట్టాను. 6.5లో హాఫ్ మాత్రం 3కి పెట్టుకున్నానండి. ఓకేనా. ఇదేమో 3కి పెట్టాను షోల్డర్స్ వచ్చేసి. ఈ బ్యాక్ నెక్ది వచ్చేసి మొత్తం 6.5లో ఈ 3 పెట్టుకున్నానండి షోల్డర్స్. ఇప్పుడు డీప్ ఎంత పెట్టుకోవాలో చూపిస్తున్నాను. 7 పెట్టానండి. అదిగోండి డీప్ వచ్చేసి 7. ఓకేనా. ఇప్పుడు దీంట్లో నేను డైమండ్ నెక్ అనేది కట్ చేసుకున్నానండి. ఈ డైమండ్ నెక్ అనేది నాకు కావాలి. మీకు ఇష్టమైన మెథడ్లో, మీకు ఇష్టమైన మోడల్స్లో మీరు చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ ఎంతో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 రాస్తున్నాను. ఈ మెజర్మెంట్ ఎలా వచ్చేసి 3.5. ఈ హైట్ వచ్చేసి 7. అలాగే ఈ హైట్ వచ్చేసి 3 ఇంచెస్. ఓకేనండి. ఈ హైట్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ రాశాను, ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ రాశాను. ఈ హైట్ వచ్చేసి 7. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలండి. మనం కుట్టు వేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది నేను పెట్టుకున్నాను. 0.5 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. టోటల్ కలిపితే 3.5 అండ్ 3 కలిపితే 7. ఓకేనండి. ఇప్పుడు నేను హైట్ చెప్పాను, వేస్ట్ చెప్పాను, చెస్ట్ చెప్పాను.
బ్యాక్ నేను పెట్టుకున్న మోడల్ ఎంత పెట్టానో చెప్తున్నాను. ఇది 36 సైజ్ బ్లౌజ్ అంటే అంబ్రెల్లా కట్ అంటే ఎవరికైనా సరిపోతుందండి. 18 ఇయర్స్ టు అంటే మన బాడీ చెస్ట్‌ని బట్టి ఈ మెజర్‌మెంట్ సరిపోతుందండి. నేను చెప్పిన కొలతలు ఎవరికైనా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇవి నాకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. నాకు ఇచ్చిన క్లయింట్ ఇదండి ఇది. ఆవిడకి కూడా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్ అండి ఇవి. ఇప్పుడు మీకు ఈ 3½ చెప్పాను. ఈ 3 ఇంచెస్ చెప్పాను. ఇంకా ఎటొచ్చి మిగిలింది ఈ ఆర్మ్ రౌండ్ అండి. ఈ ఆర్మ్ రౌండ్‌లో చాలామంది మిస్టేక్ చేస్తారు. ఏంటంటే ఆ మిస్టేక్స్ చెస్ట్ ఒకలా వస్తుంది. ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఒకలా వస్తుంది. ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఎలా కొలుచుకోవాలంటే మన మెజర్‌మెంట్స్ మన ఆర్మ్ రౌండ్ డౌన్ నుంచి పైకి రావాలండి. ఈ షోల్డర్స్ నుంచి ఆర్మ్ రౌండ్‌కి తిప్పుకుంటూ రావాలి. నాకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చిందండి. 15 ఇంచెస్‌లో హాఫ్ తీస్తే 7½ ఇప్పుడు ఈ 7½ ఇక్కడికి వచ్చిందో లేదో నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఈ హైట్ వచ్చేసి ఎంత పెట్టానో మీకు చెప్పలేదు కదా! నేను 6 ఇంచెస్ పెట్టుకున్నానండి. 6 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది 6 ఇంచెస్. ఓకేనా, తెలుస్తుందా? ఇక్కడ వచ్చేసి నేను 1 ఇంచ్ పెట్టుకున్నానండి. 1 ఇంచ్. ఓకేనా. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ కొలుస్తున్నాను. ఇలాగ గీత వేసేసుకున్నాను కదా నేను. ఇలా గీత అనేది యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ నేను చెక్ చేస్తున్నాను చూడండి. ఇది కరెక్ట్‌గా 7 ఉంటుందండి. 7½ ఉంటుంది, సారీ. అదిగోండి 7½ ఆర్మ్ రౌండ్ అనేది 7½ ఇది కరెక్ట్ పాయింట్ అండి. ఇంక ఇందులో ముడతలు అనేవి ఉండవు. ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు. పట్టినట్టు కానీ లాగినట్టు కానీ ఉండదు. నేను కరెక్ట్ మెజర్మెంట్స్ అన్నీ మీకు చెప్పాను. ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7½ 15 ఇంచెస్లో హాఫ్ తీగ 7½ ఓకేనా. ఇక్కడికి ఖర్చు పెట్టుకున్నానండి. 1½ ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నీ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను నేను. ఇంకొకసారి చెప్పమంటే నేను మళ్ళీ చెప్తాను. హైట్ అండి ఇది 15 ఇంచెస్. ఇది వేస్ట్ అండి 825. ఇది 9 ఇంచెస్ అండి చెస్ట్. ఇది బ్యాక్ డీప్ అండి 3½ తీసుకున్నాను నేను. ఇది 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్స్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ అనేది 7½ ఇంచెస్ తీసుకున్నాను. ఈ బ్యాక్ నెక్ డీప్ అనేది 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు కొంతమంది భుజాలు జారుతున్నాయి అవి ఇవి అంటారు కదా. భుజాలు జారకుండా ఉండాలంటే ఇలా ఈ ఈ మాదిరిలో ఈ ఈ ఈ కోణం నుంచి ఇలా రావాలండి. ఎక్కువ తీయకూడదు. ఎక్కువ తీయడం వల్ల ఏమవుతుందంటే పట్టేసినట్టు ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు పైకి ఇలా పెట్టుకుని ఇబ్బంది లేకుండా, సారీ అండి నేను మిస్టేక్ చెప్పాను. ఇది కాదు, ఈ గీత కాదు, సారీ. ఇది ఎగ్జాక్ట్ కదా, మనకి ఎగ్జాక్ట్ 15 ఇంచెస్ కదా. ఇప్పుడు ఇది 14 ఇంచెస్కి నేను మార్జిన్ చేస్తానండి. మీకు తెలుస్తుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇదిగోండి 14 ఇంచెస్కి మార్జిన్ చేస్తున్నాను. కింద 14 ఇంచెస్కి మార్జిన్ చేస్తున్నాను. పైన అలాగే మార్జిన్ చేస్తున్నాను. ఇటు ఈ హాఫ్ కుట్లోకి పోతుంది. ఈ హాఫ్ కుట్లోకి పోతుంది. ఓకేనా. ఓకే, మీకు అన్ని డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి కదండి. ఇవైతే నేను కట్ చేసేస్తాను. ఓకేనండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. మనకి ఇబ్బంది లేకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఫిట్టింగ్ అది బాగుంటుంది అంతే. ఇలా ఒక 1/4 ఇంచ్ లాగా రౌండ్ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. సో నేను బ్యాక్ పార్ట్ అయితే చెప్పేశాను. ఫ్రంట్ పార్ట్ 2లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.